హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో జొన్నలతో ఇడ్లీ. మనం ఈ జొన్న ఇడ్లీ కోసం పావు కప్పు మినప్పప్పు, ఒక కప్పు జొన్నలకి పావు కప్పు మినప్పప్పు తీసుకుని రెండింటిని కూడా శుభ్రంగా కడిగి ఒక 8 గంటల పాటు వాటర్ వేసుకుని నానబెట్టాలండి. మనం మిక్సీ జార్లో రుబ్బే ఒక 2 గంటల ముందు సగ్గుబియ్యాన్ని ఒక 2 నుంచి 3 స్పూన్ల సగ్గుబియ్యాన్ని తీసుకుని నానబెట్టాలండి. ఇలా అన్నీ నానిన తర్వాత జార్లో వేసుకుని ఇప్పుడు సగ్గుబియ్యాన్ని కూడా వేసుకుని మనకి ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో అలా ఇడ్లీ పిండి మాదిరిగా బరకగా మిక్సీ పట్టాలండి. ఇలా బరకగా మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని నైట్ అంతా బయటే ఉంచాలండి మూత పెట్టి. ఇలా బయట పెట్టడం వలన మనకి పిండి పులుస్తుంది, మనకి ఇడ్లీ కూడా మనకి బాగా వస్తుంది. ఇప్పుడు చూస్తే మనకి పిండి పులిసింది. ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో సాల్ట్ కొంచెం ఉప్పు వేసిన తర్వాత క్యారెట్ తురుముని వేసుకుందామండి. దీనివల్ల ఏంటంటే మనకి ఇడ్లీ కొంచెం టేస్టీగా ఉంటుంది. జొన్నలు కాబట్టి మనం ఇడ్లీ తినాలని అనిపించకపోతే ఇలా క్యారెట్ తురుము ఏదైనా వేసుకోవచ్చండి. ఇలా బీట్రూట్ అలాంటివి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇడ్లీ గిన్నెలకి కొంచెం ఆయిల్ రాసుకోవడం వలన ఏంటంటే మనకి ఇడ్లీ ఉడికిన తర్వాత మనం తీసినప్పుడు గిన్నెకి అంటుకోకుండా వస్తుందండి. ఇప్పుడు అన్నిట్లో ఇలా సర్దిన తర్వాత పిండిని పాత్రలో కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టేసి ఒక 10 నుంచి 13 నిమిషాల పాటు మనం ఇడ్లీ ఉడికిద్దామండి. ఇలా ఉడికిన తర్వాత వేడివేడిగా తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, జొన్న ఇడ్లీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మనకి వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుందండి.